నమస్తే, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. నేను సునీత. ప్రస్తుతం అనేక మందిని బాధిస్తున్న సమస్య కీళ్ల నొప్పులు. రోజువారీ పనులకు సైతం ఇబ్బందులు పెడుతున్న కీళ్ల నొప్పులు, బ్యాక్ పెయిన్కు గల కారణాలేంటి? వీటి లక్షణాలు ఎలా ఉంటాయి? జాయింట్ పెయిన్స్కు శాశ్వత పరిష్కారం ఉంటుందా? హోమియోపతి మందులు ఎలా పనిచేస్తాయి? ఇలాంటి మరిన్ని వివరాలు హోమియోకేర్ ఇంటర్నేషనల్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ సందీప్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. సో డాక్టర్ గారు, ఈ ఏదైతే ప్రత్యేకించి మనం మాట్లాడుకోవాలంటే కూడా ఈ సీజన్ అనే కాదు, ఏ సీజన్ అయినా కూడా చాలా మంది ఇబ్బంది పడతారు. కీళ్ళ నొప్పులు, బ్యాక్ పెయిన్ ఇలాంటి వాటితో బాధపడుతుంటారు. సో వీటి గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? వీటికి గల కారణాలు ఏంటి? సో బేసికల్గా మనం ఆర్థరైటిస్ 4 రకాలుగా చెప్పుకోవచ్చు అనమాట. సో కీళ్ళల్లో నొప్పుల్ని మనం ఆర్థరైటిస్ అంటాము. వీటిని అరుగుదల వల్ల కలిగే ఆర్థరైటిస్, సో డీజనరేటివ్ ఆర్థరైటిస్ అంటారు అనమాట. ముఖ్యంగా దీంట్లో మనం ఆస్టియో ఆర్థరైటిస్ గురించి మనం చెప్పచ్చు. సో ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అనేది మనకి బరువును మోసే కీళ్ళల్లో ఎక్కువగా ఎఫెక్ట్ అవుతూ ఉంటుందన్నమాట. అంటే మనకి మోకాల్లో కానివ్వండి, తుంటిలో కానివ్వండి, లేదా నడుంలో ఉన్న వెన్నెముకల్లో కానివ్వండి, లేదా మెడలో ఉన్న వెన్నెముకల్లో కూడా మనకి ఇలా అరుగుదల గురవటం వల్ల కలిగే ఆర్థరైటిస్. సో ఇది ఏజ్ పరంగా మనకి వస్తూ ఉంటుంది. ఏజ్ పెరిగే కొద్దీ మనకి ఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంటుంది. కానీ ప్రజెంట్ సినారియోలో మన లైఫ్ స్టైల్ వల్ల కానివ్వండి, విటమిన్ డి డెఫిషియన్సీ అంటే సూర్యరశ్మికి ఎక్స్పోజ్ అవ్వడం బాగా తగ్గిపోవడం వల్ల చాలా మందిలో కూడా విటమిన్ డి డెఫిషియన్సీస్ వచ్చేస్తున్నాయి. దానివల్ల కావచ్చు, అండ్ కాల్షియం డెఫిషియన్సీస్ వల్ల కావచ్చు, అలాగే కాల్షియం మెటబాలిజంని దెబ్బతీసే థైరాయిడ్ సమస్యలు కూడా చాలా మందిలో మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాము. సో హైపోథైరాయిడ్ లాంటి ఇష్యూస్లో కావచ్చు, అలాగే ఒబెసిటీ, మనం బాగా సెడెంటరీ లైఫ్ స్టైల్ అయిపోవటం వల్ల ఒకటే చోట కూర్చొని ఎక్కువ పనిచేస్తూ ఉండటము, అండ్ వెస్టర్నైజేషన్ ఆఫ్ లైఫ్ స్టైల్, జంక్ ఫుడ్ ఇలాంటి అలవాట్లు ఎక్కువగా ఉండటం వల్ల ఊబకాయం బాగా ఎక్కువైపోతుంది. సో బరువు బాగా పెరిగిపోవటం కూడా మనకి ఆస్టియోఆర్థరైటిస్ దారితీస్తుంటుంది అనమాట. సో ఇక్కడ ఎముకలేమో బలహీన పడిపోతూ ఉంటాయి, బోన్ డెన్సిటీ తగ్గిపోతూ ఉంటుంది, మనం వెయిట్ ఏమో బాగా పుటాన్ అయిపోవటం వల్ల మనకు అక్కడ ఇంకా ప్రెషర్ బాగా ఎక్కువైపోవటం, జాయింట్ స్పేస్ తగ్గిపోవటము, ఇలాంటివన్నీ కూడా కలుగుతున్నాయి అనమాట. ఇది ఆస్టియోఆర్థరైటిస్కి కలిగే సాధారణమైన కారణాలు. అదే ఇంకొక వేరియంట్ వస్తే ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అంటారు అనమాట. సో దీంట్లో ఎక్కువగా మనం రొమటాయిడ్ ఆర్థరైటిస్ గురించి చెప్పచ్చు. సో ఈ రొమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఏ ఏజ్ గ్రూప్లో అన్నా రావచ్చు. సో ఈవెన్ చిన్నపిల్లల్లో కూడా మనకి రొమటాయిడ్ ఆర్థరైటిస్ కనిపిస్తూ ఉంటుంది. సో జోనైల్ రొమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు అనమాట. సో ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్. అంటే మన రోగనిరోధక శక్తే మనకి వ్యతిరేకంగా పనిచేసి మన కీళ్ళని నాశనం చేయటం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇది ఎవరిలో ఎందుకు వస్తుంది అనేది మనం చెప్పలేం. ఎవరిలో అన్నా కానీ ఎవరైనా కానీ ఎఫెక్ట్ అవ్వచ్చు. సో వంశపారంపర్యంగా ఉండేటప్పుడు ఈ రొమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అలాగే ఈ ఆటో ఇమ్యూనిటీ కొన్ని రకాల వైరల్ ఇన్ఫెక్షన్స్కి గురైనప్పుడు మన ఇమ్యూనిటీ బాగా దెబ్బతింటం జరుగుతుందనమాట. దానివల్ల మనకి ఈ ఆటో ఇమ్యూనిటీ ట్రిగర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మన రోగనిరోధక శక్తే మన సొంత కణాలనే పరాయి కణాలుగా అపోహపడి దాడి చేయటం మొదలు పెడుతుంది అనమాట. సో ఇక్కడ జాయింట్ డిస్ట్రక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇది ఎక్కువగా మనకి స్మాల్ జాయింట్స్ టు బిగ్ జాయింట్స్ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో 2 చేతుల్లో రావటము, లేదా 2 కాళ్ళల్లో మడమల్లో రావటము, 2 నీస్, అలాగా బైలేటరల్ సిమెట్రికల్ 2 వైపులా సేమ్ జాయింట్స్ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. స్మాల్ టు బిగ్ జాయింట్స్ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. స్పైన్ అనేది లాస్ట్గా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. అండ్ థర్డ్ వేరియంట్ వచ్చేసరికి మనకి గౌటీ ఆర్థరైటిస్ అని చెప్పచ్చు అనమాట. సో ఈ గౌటీ ఆర్థరైటిస్ ఏంటంటే మన ప్యూరైన్ మెటబాలిజం దెబ్బతింటం వల్ల మనకి యూరిక్ యాసిడ్ లెవెల్స్ బ్లడ్లో బాగా పెరిగిపోతూ ఉంటుందన్నమాట. సో ఈ యూరిక్ యాసిడ్ లెవెల్స్ మనకి జాయింట్ చుట్టూతా ఈ బ్లడ్లో హై లెవెల్స్ ఎప్పుడైతే 7.2 అంటే ఎక్కువగా ఉండేటప్పుడు అవన్నీ చిన్న చిన్న పర్టికల్గా మారిపోయి మన చేతి వేలల్లో కానివ్వండి, ముఖ్యంగా కాలి వేలల్లో మనకి ఈ క్రిస్టల్ డిపాజిట్స్ అనేటివి పెరిగిపోతూ ఉంటాయి. దానివల్ల మనకి విపరీతంగా కాలు నొప్పులు, వాపు, ఎర్రగా కందినట్టు ఉండటం ఇవి ఉంటుందన్నమాట. సో ఈ గౌటీ ఆర్థరైటిస్ ఎందుకు వస్తుందంటే ముఖ్యంగా మనకి ఎక్కువ ఆల్కహాల్ కానివ్వండి, ఎక్కువ నాన్ వెజ్ తీసుకునే వాళ్ళలో మనం ఇది చూస్తూ ఉంటాము. అండ్ లేదా కొన్ని కిడ్నీ సమస్యలతో బాధపడేటప్పుడు కూడా మనకి యూరిక్ యాసిడ్ లెవెల్స్ బాగా పెరిగిపోతూ ఉంటాయి అన్నమాట. సో మనకి ప్యూరైన్ మెటబాలిజం దెబ్బతిని మన కిడ్నీలు బయటికి పంపించేసేలేనంత యూరిక్ యాసిడ్ బ్లడ్లో అప్పుడైనా రావచ్చు, లేదా మన కిడ్నీలు దాని ఫిల్టరింగ్ కెపాసిటీ పాడవటం వల్ల
వల్ల యూరిక్ యాసిడ్ లెవెల్స్ని మనకి ఫిల్టర్ చేయలేకపోవటం వలన కావచ్చు. సో ఎక్కువగా ఓవర్ ప్రొడక్షన్ అన్న అవ్వాలి, లేకపోతే ఎక్స్క్రీషన్ అన్న మనకి తగ్గిపోవాలి. దీనివల్ల మనకి బ్లడ్లో యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగిపోతూ ఉంటాయి. ఇది కాకుండా ఫోర్త్ వెరైటీ సీరో నెగిటివ్ పాలిఆర్థరైటిస్ అంటారు. అంటే మనకి చూడడానికి అంతా మనకి ఇందాక చెప్పుకున్నట్టుగా ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అంటే రొమటాయిడ్ ఆర్థరైటిస్ లానే కనిపిస్తుంటుంది. కానివ్వండి, మనం రక్తం పరీక్షలు చేసినప్పుడు అన్ని ఆర్ఏ ఫ్యాక్టర్ కానివ్వండి, సిసిపి కానివ్వండి, మిగతా ఆర్థరైటిస్కి సంబంధించిన టెస్టులన్నీ మనకి నెగిటివ్గా కనిపిస్తూ ఉంటుంది అనమాట. కాకపోతే దీంట్లో వ్యత్యాసం ఏముంటుందంటే మనకి బయోలేటరల్ ఏసిమెట్రికల్గా సేమ్ జాయింట్స్ రెండు వైపులు ఎఫెక్ట్ కావు. ఉదాహరణకి సోరియాటిక్ ఆర్థరైటిస్ కానివ్వండి, లేదా రియాక్టివ్ ఆర్థరైటిస్ కానివ్వండి, లేదా గ్యాస్ట్రోఎంట్రోపతిక్ ఆర్థరైటిస్ కానివ్వండి, ఇలాంటి ఆర్థరైటిస్లన్నీ మనం ఈ కోవలో చెప్తూ ఉంటాం అనమాట. సో సపరేట్ ఒక్కొక్క ఆర్థరైటిస్కి కొన్ని సెట్ ఆఫ్ రీజన్స్ ఉంటూ ఉంటాయి అనమాట. ఓకే డాక్టర్, అండ్ ఇంకొకటి ఆర్థరైటిస్లో ఇంకొకటి ఏంటి కూడా స్పాండిలైసిస్. సో ఈ స్పాండిలైసిస్ ఆర్థరైటిస్ ఎలా ఉంటుంది అండ్ దీని లక్షణాల గురించి? సో ఈ స్పాండిలోసిస్ ఏంటంటే మనకి వెన్నెముకంతా 33 చిన్న వెముకలతోటి తయారవుతూ ఉంటుంది. సో మనకి మెడ భాగంలో 7 వెర్టిబ్రస్ ఉంటాయి అన్నమాట. అలాగే మనకి డార్సల్ వెన్నెముక మధ్య భాగంలో మనకి 12 ఎముకలు ఉంటాయి. అలాగే లో బ్యాక్ లంబార్ ఏరియాలో మనకి 5 ఉంటాయి. అండ్ సాక్రమ్ అంతా కూడా మనకి 5 ఫ్యూజ్డ్ వెర్టిబ్రస్ ఉంటాయి అనమాట. మనకి ఈ మెడల భాగం కానివ్వండి, లేదా లంబార్ రీజియన్ కానివ్వండి, అంటే లో బ్యాక్ కానివ్వండి, ఈ రెండు ప్రాంతాలు ఎక్కువగా బరువును మోసే వెన్నెముకలు అనమాట. మన తల బరువు అంతా కూడా మన మెడలో ఉన్న వెన్నెముక మోస్తూ ఉంటుంది. మనం కూర్చొని ఉండేటప్పుడు మన నడుములో ఉన్న వెన్నెముకలు మోస్తూ ఉంటాయి. కాబట్టి ఈ రెండు లొకేషన్స్ తొందరగా అరిగిపోయే అవకాశం ఉంటుంది. సో ఈ రెండు వెర్టిబ్రస్ మధ్యలో మనకి డిస్కులు ఉంటాయి. ఈ వెర్టిబ్రస్ యొక్క మధ్యలో నుంచి మనకి వెన్నుపాములు దిగబడుతూ ఉంటుందన్నమాట. సో ఈ డిస్క్ అనేది మనకి మెత్తగా జెల్ లాంటి పదార్థం అనమాట. సో మనకి అది షాక్ అబ్జార్బర్ నేచర్ కలిగి ఉంటుందన్నమాట. మన స్పైన్ చక్కగా వంగడానికైనా మనం మూమెంట్స్ చేయాలంటే మనకి ఈ డిస్క్లు చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటేనే మనకి అది వీలు పడుతూ ఉంటుంది. సో మనకి ఈ డిస్క్ అవుటర్ యాన్యులర్ ఫైబ్రోసిస్, ఇన్నర్ న్యూక్లియర్ పల్పోసిస్ అనే పార్ట్స్ తోటి ఉంటుంది. సో లోపలంతా కూడా జిగురు ఉంటుంది, బయటికి ఒక కోటింగ్ లాగా అవుటర్ యాన్యులర్ ఫైబ్రోసిస్ ఉంటుంది అనమాట. సో ఈ దాకా మనం చెప్పుకున్నట్టుగా మనం విపరీతంగా బరువు ఉండటము, లేదా ఎక్కువ బరువులు తీసే పనులు చేస్తూ ఉండటము, ఉదాహరణకి కార్మికులు కానివ్వండి, ఫార్మర్స్ కానివ్వండి, లేదా ఎక్కువసేపు గంటల తరబడి నించొని చేసే పనులు, లేదా గంటల తరబడి కూర్చొని చేసే పనులు ఉంటాయి. ఉదాహరణకి టీచర్స్ కానివ్వండి, పోలీస్ మెన్ కానివ్వండి, ట్రాఫిక్ పోలీసు, అలాగే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎక్కువసేపు గంటల తరబడి ఒకటే పొజిషన్లో కూర్చుంటూ ఉంటారు. వీళ్ళల్లో మనకి ఎముకలు తొందరగా అరిగిపోయే అవకాశం ఉంటుంది. అలాగే ఈవెన్ విటమిన్ డి లెవెల్స్ బాగా తగ్గిపోవడం వల్ల కూడా బోన్ డెన్సిటీ బాగా తగ్గిపోతూ ఉంటుంది. దానివల్ల కూడా మనకి ఈ బరువుని ఈ ఎముకలు టాలరేట్ చేయలేము అనమాట. సో దానివల్ల ఏమవుతుంది అంటే మనకి ఈ బరువు అంతా కూడా మెల్లగా ఈ డిస్క్ మీద పడటం జరుగుతుంది. ఆ డిస్క్ దాన్ని బేర్ చేయగలిగినంత వరకు బేర్ చేస్తుంది కానివ్వండి. ఒకానొక స్టేజ్లో మెల్లమెల్లగా ఆ లోపల ఉన్న జెల్ లాంటి పదార్థం బయట ఉన్న యాన్యులర్ ఫైబ్రోసిస్ని చీల్చుకుంటూ మెల్లగా బయటికి రావడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. దీన్నే మనం డిస్క్ బల్జ్ అంటూ ఉంటాం అనమాట. సో ఈ డిస్క్ బల్జ్ అయ్యే కొంది పక్క నుంచి వస్తున్న స్పైనల్ నర్వ్స్ని కంప్రెస్ చేస్తూ ఉంటుంది అనమాట. దీనివల్ల మనకి మెడలో ఫస్ట్ ఎక్కడైతే అక్కడ మెడలో నొప్పులు రావటము, అదే లో బ్యాక్లో నొప్పులు వస్తూ ఉండటము జరుగుతూ ఉంటుంది. పర్టికులర్గా సర్వైకల్ స్పాండిలోసిస్ గురించి మాట్లాడితే నెక్ పెయిన్ తోటి స్టార్ట్ అవుతుంది. గ్రాడ్యువల్గా మనకి ఐదర్ ఒక చేతిలోకి కానివ్వండి, లేదా 2 చేతుల్లోకి కానివ్వండి, 2 వైపులా డిస్క్లు బల్జ్ అవుతుంటే 2 వైపులా కూడా రేడియేటింగ్ పెయిన్స్ చేతిలోకి దిగబడుతూ ఉండటము. అండ్ ఐదర్ లేటరల్ 3.5 ఫింగర్స్ లేదా మీడియల్ 1.5 ఫింగర్, అంటే రింగ్ ఫింగర్ సొగము అండ్ బటన్ చిటికిన వేలు, లేదా మిగతా బిగ్ ఫింగర్ ఫస్ట్ అండ్ సెకండ్ ఫింగర్స్, ఇవి ఎఫెక్ట్ అవుతూ ఉండటము, ఆ రేడియేటింగ్ పెయిన్స్ రావటము, గ్రాడ్యువల్గా నమ్నెస్ ఉండటము, తీపులు తిమ్మిర్లు మొద్దుబారినట్టు ఉండటము, స్పర్శ ఆల్టర్డ్ సెన్సేషన్స్ ఉండటము, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అండ్ సివియర్ స్పాండిలోసిస్లో మనకి కొన్నిసార్లు గిడ్డినెస్ బాగా ఉంటుందన్నమాట. పర్టికులర్గా మనము పనుకొని లేచినప్పుడు చాలామంది కళ్ళు తిరిగి పడిపోతూ ఉండటము, దానివల్ల హెడ్ ఇంజరీస్ సస్టైన్ చేయటము, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అండ్ లేదా సడన్గా ఎప్పుడన్నా పిలిచినప్పుడు పక్కకి తిరిగి చూడలేకపోవటం, బాగా గిడ్డినెస్ వచ్చేయటం, వామిటింగ్ సెన్సేషన్, ఇలాంటి సివియర్ సిమ్టమ్స్ కూడా ఈ సర్వైకల్ స్పాండిలోసిస్లో ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. అండ్ విపరీతమైన కండిషన్స్లో మనకి అసలు పెన్ పట్టుకొని సైన్ చేయటం కానివ్వండి, ఏమన్నా అన్నం కలుపుకోవటము, ఫైన్ మూమెంట్స్ కూడా మన హ్యాండ్ రైటింగ్ మారిపోతూ ఉండటం, గ్రిప్ బాగా తగ్గిపోతూ ఉండటము, అండ్ కంట్రోల్ బాగా పలచబడిపోవటం, ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది.
అదే లంబార్ స్పాండిలోసిస్ కేసుకి వచ్చేసరికి అందరు వినే ఉంటారు, సయాటికా అంటూ ఉంటాం. సో మనకి సయాటిక్ నర్వ్ మనకి L4, L5, S1, S2, S3 ఈ 5 ప్రాంతాల నుంచి 5 పాయల బ్రాంచెస్ అన్నీ కలిసి ఒక పెద్ద నరం తయారు చేస్తుంది. సో ఈ నరం ఏంటంటే మనకి లో బ్యాక్లో స్టార్ట్ అయ్యి అక్కడ నుంచి పిర్రల మీదుగా తొడ వెనక భాగం నుంచి లేటరల్ సైడ్గా అంటే కాలు పక్కన నుంచి మనకి కాలు కింద వరకు మనకి ట్రావెల్ చేస్తుంది అనమాట. సో ఇందాక మనం చెప్పినట్టుగా నడుము కూడా చాలా కామన్ ఏరియా బరువును మోసేది. సో అక్కడ ఈ వరిగిపోవటం వల్ల డిస్కులు బల్జ్ అయ్యి ఈ సయాటిక్ నర్వ్ రూట్స్ని కంప్రెస్ చేస్తూ ఉంటుంది అనమాట. సో అది కంప్రెస్ చేయడం వల్ల ఏ నర్వ్ రూట్ కంప్రెస్ అవుతుందో ఆ ఏరియాని బట్టి మనకి ఆ కింద వరకు రేడియేటింగ్ పెయిన్స్ ఉండటము, నమ్నెస్ ఉండటము, కాలు తీసి కాలు పెట్టలేకపోవటం, మెట్లు ఎక్కలేకపోవటం, అండ్ వంగినప్పుడు లేచినప్పుడు ఈ నొప్పులు బాగా ఎక్కువగా ఉంటూ ఉండటము, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అనమాట. సో వర్స్ట్ కేసెస్లో అసలు అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి ఉంటుంది. ఇంకా వర్స్ట్ కేసెస్లో చెప్పులు జారిపోతూ ఉంటాయి, పట్టు ఉండదు, గ్రిప్ ఉండదు, కాలు వేలాడదీసినట్టుగా నడుస్తూ ఉండటము. అండ్ సివియర్ కేసెస్లో మనం ఒక్కొక్కసారి బ్లాడర్ బవల్ ఇన్వాల్వ్మెంట్, మోషన్ మీద యూరిన్ మీద కూడా పట్టు తప్పే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకి సర్వైకల్ అండ్ లంబార్ స్పాండిలోసిస్లో వచ్చే సిమ్టమ్స్ అండ్ పాథాలజీ. ఓకే డాక్టర్, సో మొత్తం మీద ఆర్థరైటిస్ ఎన్ని టైప్స్ ఉంటాయి వాటి గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ చాలా మందికి నార్మల్గా మన సామాన్య ప్రజలు ఎలా అంటే ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే జెండు బామ్ అలా అప్లై చేస్తూ ఉంటారు, అది దాన్ని అలాగే కంటిన్యూ చేస్తుంటారు. ఈవెన్ హోమ్ మేకర్స్, ఇంట్లో ఉండే మహిళలు కూడా పనిచేస్తూ జాయింట్ పెయిన్స్ ఇలాంటి వాటికి బాధపడుతూ ఉంటారు, బాంబు పెట్టుకుని ఊరుకునే ఉంటారు. సో వాళ్ళు ఎప్పుడు కేసు సీరియస్ అని ఎప్పుడు గుర్తించాలి అండ్ ఎప్పుడు డాక్టర్ని విజిట్ చేయాలి? సో ఉదాహరణకి మనం ఆస్టియోఆర్థరైటిస్ విషయానికి వస్తే ఇది చాలా మిడిల్ ఏజ్ నుంచి అప్పర్ ఏజ్ గ్రూప్, ఎల్డర్ ఏజ్ గ్రూప్లో వస్తూ ఉంటుంది. గ్రాడ్యువల్గా వెయిట్ బేరింగ్ జాయింట్స్, మోకాళ్ళల్లో మనం ఎక్కువగా చూసే ఆర్థరైటిస్ అనమాట. సో దీంట్లో ఏమవుతుందంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు అరిగిపోతూ ఉంటాయి. గ్రాడ్యువల్గా ఆ 2 తొడలో ఉన్న ఎముక, కాళ్ళల్లో ఉన్న ఎముకల మధ్యలో ఉన్న జాయింట్ స్పేస్ అనేది తగ్గిపోతూ వస్తూ ఉంటుంది. దీనివల్ల మధ్యలో ఉన్న జిగురు కూడా తగ్గిపోతూ ఉంటుంది అండ్ ఆస్టియోఫైట్ ఫార్మేషన్ జరుగుతుంది, అంటే అరుగుదలకు సంబంధించిన కణాలు చూస్తాం. సో గ్రాడ్యువల్గా మోకాలు నొప్పితోటి స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఎప్పుడంటే ఫస్ట్ ఇనీషియల్ స్టేజెస్లో మనం మెట్లు ఎక్కేటప్పుడు లేదా దిగేటప్పుడు లేదా ఎత్తు ఎక్కేటప్పుడు మనం నోటీస్ చేస్తూ ఉంటాం, లేదా కింద కూర్చొని లేచేటప్పుడు, మనం మోషన్కి వెళ్ళినప్పుడు ఎక్కువ ఇండియన్ స్టైల్ యూస్ చేసినప్పుడు స్క్వాట్ పొజిషన్ నుంచి లేచేటప్పుడు, బాస్పట్లు వేసుకొని కూర్చొని లేచేటప్పుడు చూస్తాం అనమాట. కానీ ఇక్కడ ఇలాంటప్పుడు కొంతమంది ఏదో 1-2 నొప్పి గొల్లీలు వేసేసుకోవటము, లేకపోతే మీరు అన్నట్టుగా బామ్ రాసుకొని కొద్దిగా రిలీఫ్ వచ్చింది కదా అనుకుంటూ ఉంటారు. కానివ్వండి, ఇక్కడ అక్కడ సిమ్టమాటిక్గా తాత్కాలిక ఉపశమనం కలిగినప్పటికీ కూడా అరుగుదల ఇంకా అడ్వాన్స్ కాకుండా ఆపలేవన్నమాట ఇవన్నీ కూడా. సో గ్రాడ్యువల్గా లోపల అరుగుదల ఇంకా పెరిగే కొంది ఇదివరకు మెట్లు ఎక్కితేనో ఎత్తుపల్లా ఎక్కితేనో వచ్చే నొప్పి ఇప్పుడు గ్రాడ్యువల్గా నార్మల్ ల్యాండ్ మీద, నార్మల్ ప్లేన్ సర్ఫేస్ మీద కూడా 1 కిలోమీటర్ ఎక్కువ నడిస్తే వస్తూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ కూడా అజాగ్రత్త చేసినప్పుడు ఇంకా కొంచెం తేలికపాటి పనులు చేసినా కానివ్వండి, ఈవెన్ రెస్ట్ కూర్చొని లేవంగానే వేసే తొలి అడుగులు బాగా నొప్పులుగా ఉండటము, పట్టేయటము, ఇలాంటి లక్షణాలన్నీ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో గ్రాడ్యువల్గా మనకి దీంట్లో గ్రేడ్ అనేది పెరుగుతూ వస్తూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ దీంతో పాటు మనకి నొప్పుల యొక్క తీవ్రత పెరుగుతుంది అండ్ కాళ్ళు వాపులు వస్తూ ఉండటము, ఇలాంటివన్నీ చూస్తాం. అండ్ పొద్దున్నే మార్నింగ్ స్టిఫ్నెస్ ఒక 1/2 అవర్ పాటు మనకి ఆస్టియోఆర్థరైటిస్లో ఉంటుంది. పొద్దున్న నిద్ర లేవగానే ఇబ్బందులు ఉండటం. గ్రాడ్యువల్గా ఇది ఒక కాలుతోటి మొదలవుతుంది, కానీ ఆ కాలు మీద మనం ప్రెషర్ పెట్టడం, ఆ కాలు ఆ మోకాలను వాడటం కొంచెం తగ్గిస్తూ ఉంటాం. మెట్లెక్కేటప్పుడు ఒక కాలు మీదనే ఎక్కువ సపోర్ట్ తీసుకొని ఎక్కడ స్టార్ట్ చేస్తాం అనమాట. సో ఈ కాల్లో నొప్పి ఉందని ఈ కాళ్ళని ఎక్కువ వాడటం వల్ల సెకండ్ లెగ్ కూడా ఒక 1 ఇయర్ 2 ఇయర్స్కు ఎఫెక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. అప్పుడు చాలామందిని డాక్టర్ని అడ్రస్ చేస్తూ ఉంటారు. డాక్టర్ గారు మాకు ఇలా స్టార్ట్ అయింది, ఏదో వాడాము, తర్వాత ఇప్పుడు 2 అయిపోయినాయి, నడవటమే కష్టమవుతుందని. కానీ అప్పటికి ప్యాథాలజీ స్టేజ్ 1 నుంచి కాస్త స్టేజ్ 2కో 3కో దాకా వచ్చేసి ఉంటుంది అనమాట. సో ఎప్పుడు కూడా మోకాళ్ళ నొప్పులు, జాయింట్స్లో పెయిన్స్ ఉన్నాయి అంటే అందుకని డాక్టర్ని ముందుగా సంప్రదించి అసలు ఇది ఏ రకమైన ఆర్థరైటిస్, ఇక్కడ అసలు ట్రీట్మెంట్ ఎంతవరకు స్టార్ట్ చేయాల్సింది, లేదా కొంచెం మేనేజ్మెంట్ ద్వారా మనం ఏమైనా కంట్రోల్ చేసుకోగలుగుతామా, ఎటువంటి అలవాట్లు కానివ్వండి, ఎటువంటి ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ చేసుకోవాలి, లేదా ఎటువంటి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకోవాలి అని తెలుసుకుంటే మనకి చాలా ఈజీగా ట్రీట్ అయిపోతుంది. అదే మనకి చాలా అడ్వాన్స్ అయినప్పుడు మనం కొంచెం కంటిన్యూస్గా మందులు వాడాల్సిన పరిస్థితి, కొంచెం నీ క్యాప్స్ పెట్టుకోవటం, ఇలాంటి జాగ్రత్తలు కొద్దిగా ఎక్కువ కాలం పాటు చేసుకోవాల్సి వస్తుంది. దీంతోపాటు అసోసియేటెడ్ కండిషన్స్, ఈ ఆర్థరైటిస్కి దారితీసే ఇతర ఆరోగ్య
సమస్యలు, ఉదాహరణకి థైరాయిడ్లో ఇది కామన్గా చూస్తాం, అలాంటివి ఏమైనా ఉంటే వాటిని కూడా దృష్టిలో ఉంచుకొని మనం ట్రీట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో అన్నీ కూడా డయాగ్నోసిస్ని బట్టి అండ్ పేషెంట్ యొక్క ఏజ్, జెండర్ని బట్టి, వాళ్ళ ఒక లైఫ్ స్టైల్ ఎలా ఉంది అండ్ వాళ్ళకి ఇతర కోమార్బిడిటీస్ ఏమున్నాయి, ఇతర ఆరోగ్య సమస్యలు ఏమున్నాయి, ఇలా అన్నిటిని దృష్టిలో ఉంచుకొని పేషెంట్కి ట్రీట్మెంట్ అండ్ ప్లాన్ అండ్ మేనేజ్మెంట్ మనం ఎక్స్ప్లెయిన్ చేయగలసి వస్తుంది అనమాట. సో అప్రోచ్ ఒక్కొక్క ఆర్థరైటిస్కి ఒక్కొక్క రకంగా ఉంటుంది. సో డాక్టర్, మీరు చెప్తున్నట్లు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్థరైటిస్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. అండ్ ఇంకొకటి కమింగ్ టు హోమియోపతికి వస్తే, హోమియోపతిలో ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? అండ్ ఇంకొకటి, చాలామంది ఈ నొప్పులు ఏజ్ వైజ్ పెరిగిందంటే ఇంకా అవి కంటిన్యూ జీవితాంతం ఉంటాయి, నొప్పులు ఆర్థరైటిస్ కానీ ఏదైనా ఏ రకమైన కంటిన్యూ ఉంటుందని చెప్పేసి అనుకుంటారు. సో హోమియోపతిలో దీనికి శాశ్వత పరిష్కారం ఉందా? ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? సో మనం హోమియో కేర్ ఇంటర్నేషనల్లో కాన్స్టిట్యూషనల్ అప్రోచ్ అనేది చాలా క్లాసికల్గా ఫాలో అవుతాం అన్నమాట. అంటే హోమియోపతి సిద్ధాంతంలో ఎలా అంటే పేషెంట్ యొక్క శారీరక లక్షణాలు, అంటే సమస్య యొక్క లక్షణాలతో పాటు వాళ్ళ యొక్క శరీర లక్షణాలు, వాళ్ళ యొక్క మానసిక లక్షణాలు, వాళ్ళ పర్సనాలిటీని కూడా మనం దృష్టిలో ఉంచుకొని వాళ్ళకి తగినట్టుగా ట్రీట్మెంట్ ఇవ్వటం. ఉదాహరణకి ఇద్దరు ఆస్టియోఆర్థరైటిస్ పేషెంట్లు ఒకటే స్టేజ్లో రారు, అండ్ ఒకటే స్టేజ్లో ఉన్న వాళ్ళ యొక్క శరీర తీరు కానివ్వండి, వాళ్ళ యొక్క అలవాట్లు కానివ్వండి, ఇష్టాలు కానివ్వండి వేరువేరుగా ఉంటాయి. సో వాళ్ళ యొక్క బాడీ నేచర్ అండ్ వాళ్ళ యొక్క డిసీజ్ యొక్క స్టేజ్ కానివ్వండి, సిమ్టమ్స్, ఆ రెండింటిని దృష్టిలో ఉంచుకుంటూ ట్రీట్మెంట్ ఇవ్వడం, ఇది హోమియో సిద్ధాంతం. దీన్నే కాన్స్టిట్యూషనల్ అప్రోచ్ అంటారు అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే ముందు మనం ఫర్దర్ ప్రోగ్రెషన్ ఆఫ్ ద డిసీజ్ని అరెస్ట్ చేస్తూ ఉంటాం. సో ముందు సిమ్టమాటిక్ రిలీఫ్ ఇస్తూ ఫర్దర్ ప్రోగ్రెషన్ ఆఫ్ ద డిసీజ్ని అరెస్ట్ చేసినప్పుడు పేషెంట్ ముందు కంఫర్టబుల్ ఫీల్ అవుతూ ఉంటారు. దాన్ని బట్టి మనం ఇంకా ఎంతవరకు రికవర్ చేయగలుగుతామో అంతవరకు రికవర్ చేసే అవకాశం కూడా ఉంటూ ఉండటం వల్ల మనకి ఈ ఆర్థరైటిస్ నొప్పులు తగ్గుతూ ఉంటాయి. దాన్ని మళ్ళీ రికవర్ కాకుండా కూడా మేనేజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం ప్రతి పేషెంట్ని కూడా వాళ్ళకున్న ఏజ్ని బట్టి, వాళ్ళ అలవాట్లను బట్టి మనం వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వాళ్ళకి మళ్ళీ రీఅకర్ కాకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అని. సో ప్రతి కేసు కూడా ఒక యూనిక్ అండ్ పెక్యులర్గా మనం చూస్తూ ఉంటాం అనమాట. సో అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్థరైటిస్లో కూడా మనం ఈ కాన్స్టిట్యూషనల్ అప్రోచ్ ఫాలో అవుతున్నప్పటికీ కూడా వాళ్ళ డిఫరెంట్ పర్సనాలిటీస్ బట్టి ఉంటూ ఉంటుంది. ఉదాహరణకి ఒక 30 years ఆస్టియోఆర్థరైటిస్ పేషెంట్, ఒక 55 years ఆస్టియోఆర్థరైటిస్ పేషెంట్, ఇద్దరిని ఒకటేలాగా ట్రీట్ చేయలేం. ఒక యంగ్ మిడిల్ ఏజ్ పర్సన్కి ఉన్న మేనేజ్మెంట్ అప్రోచ్ ఒకలాగా ఉంటుంది, ఒక ఓల్డ్ ఏజ్ పీపుల్. అలాగే మేల్ అండ్ ఫీమేల్స్లో కూడా మగవాళ్ళకి చెప్పినంత అగ్రెసివ్ మేనేజ్మెంట్ ఆడవాళ్ళలో మనం చెప్పలేము అనమాట. సో వాళ్ళకి ఎటువంటివి తీసుకోవాలనేది ఇండివిజువలైజేషన్ బట్టి మనం చెప్తూ ఉంటాం. దీంతో ఒక ఆస్టియోఆర్థరైటిసే కాదు, ఏ రకమైన ఆర్థరైటిస్, ఉదాహరణకి ఈవెన్ ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్, ఆటో ఇమ్యూన్ సమస్యలు కూడా మనం ఆ ఇమ్యూనిటీ మళ్ళీ తిరిగి మన కంట్రోల్లోకి వచ్చే విధంగా మన ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. సో ఎవరికి తగినట్టుగా వాళ్ళకి ట్రీట్ చేసినప్పుడే వాళ్ళ ఇమ్యూనిటీ కంట్రోల్లోకి వస్తుంది కదా. సో ఆ రకంగా మనం ట్రీట్ చేయడం వల్ల సిమ్టమాటిక్ రిలీఫ్తో పాటు మనం రూట్ కాజ్ని కూడా సాల్వ్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే టైం పీరియడ్ ఎంత ఉంటుంది ట్రీట్మెంట్? ఇట్ డిపెండ్స్, వాళ్ళు ఏ స్టేజ్లో వచ్చారు, వాళ్ళకి ఇతర కోమార్బిడిటీస్ ఏమున్నాయి, అండ్ ఇంకా కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయా. కొంతమంది స్ట్రైట్గా డైరెక్ట్గా హోమియోపతికి వస్తూ ఉంటారు. కొంతమందికి ఉదాహరణకి ఆటో ఇమ్యూన్ సమస్యలు ఉండేటప్పుడు రకరకాల స్టెరాయిడ్స్ వాడుతూ వస్తూ ఉంటారు. సో వాళ్ళు ఏ స్టేజ్లో వచ్చారు, ఆల్రెడీ అప్పటికి ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి అనే దాన్ని బట్టి ఉంటుంది. ఉదాహరణకు కొంతమంది అయితే మోకాళ్ళ మార్పిడి ఒక కాలికి అయిపోయింది, రెండో కాలికి చేయించుకోవడానికి ఆర్థిక స్తోమత లేకనో లేదా ఇష్టం లేకనో రకరకాల కారణాలతో వస్తారు. అలా వాళ్ళ అప్రోచ్ని బట్టి, వాళ్ళు ప్రజెంట్ చేసే స్టేజ్ని బట్టి, ఇంకా కాంప్లికేషన్స్ ఏమున్నాయి, ఇతర కోఫాక్టర్స్ ఏమున్నాయి. ఉదాహరణకి హార్ట్ సమస్యలు ఉన్న వాళ్ళు మోకాళ్ళ నొప్పులతో, నడు నొప్పులతో వస్తారు. వాళ్ళకి అంతకన్నా వాకింగ్ అవి చేయలేం, అగ్రెసివ్ మేనేజ్మెంట్ చెప్పలేం. సో దీంతో పాటు మనం దాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని చెప్పాల్సి ఉంటుంది అనమాట. సో వాళ్ళు ఎంత టైం అనేది మనం పేషెంట్ని ఫిజికల్గా ఎగ్జామిన్ చేసి వాళ్ళ డయాగ్నోసిస్ కానీ వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారు అనే దాన్ని బట్టి మనం క్లియర్గా చెప్పగలుగుతాం అనమాట. ఓకే డాక్టర్, ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు ఆహార నియమాలు ఏమైనా ఉంటాయా? అండ్ వాళ్ళు లైఫ్ స్టైల్ ఏమైనా చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందా? అంటే ఇక్కడ వాళ్ళు ఏ టైప్ ఆఫ్ జాయింట్ పెయిన్స్ తోటి బాధపడుతున్నారు అనే దాన్ని బట్టే డైట్ ఉంటుంది కానివ్వండి. హోమియోపతి మెడిసిన్స్కి, హోమియోపతి వాడుకోవడానికి పెద్ద పథ్యాలు ఏమి ఉండవండి. చాలామంది రకరకాల అపోహల్లో ఉంటూ ఉన్నారు. హోమియోపతి అంటే కటిక పథ్యం ఉండాలి, మందులు వాడేటప్పుడు పంటికి తగలకూడదు అంటారు, కొంతమంది వేడి చేస్తారు. అలా ఏమి ఉండదండి హోమియోపతి మెడిసిన్స్ చాలా జెంటిల్గా క్యూర్ చేస్తాయి అండ్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు, ఎటువంటి ఆహార పథ్యాలు ఏమీ ఉండవు.
పథ్యం అంతా ఎక్కడ ఉంటుందంటే వాళ్ళు ఎటువంటి ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారో దానికి మాత్రమే మనం చెప్తూ ఉంటాం అనమాట. ఉదాహరణకి బరువుని పెంచే డైట్ మనం జాయింట్ పెయిన్స్తో ఉండే వాళ్ళకి అవాయిడ్ చేయమని చెప్తాం. అంటే జంక్ ఫుడ్ అవాయిడ్ చేయమంటాం, కార్బోనేటెడ్ డ్రింక్స్ అవాయిడ్ చేయమంటాం, అండ్ హై కార్బోహైడ్రేట్స్ లైక్ పొటాటో కానివ్వండి, దుంప కూరలు తినద్దని చెప్తూ ఉంటాం అనమాట. సో దీనివల్ల మనకి వెయిట్ పుట్ ఆన్ కారు కాబట్టి ఆ జాయింట్ మీద ప్రెషర్ తక్కువ పడే అవకాశం ఉంటుంది. అలాగే ఫైబర్ రిచ్ డైట్ మంచిగా తీసుకోమని చెప్తూ ఉంటాం. సో దానివల్ల మనకి కొంతవరకు జిగురు పట్టే అవకాశం కూడా మనకు ఉంటూ ఉంటుంది. సో అంతేగాని హోమియోపతికి ఎటువంటి డైట్ ఏమీ అవసరం ఉండదు. ఓకే, చాలా మంచి విషయం చెప్పారు. యాక్చువల్గా హోమియోపతి అంటే కూడా అందరూ పథ్యం అని చెప్పేసి అనుకుంటారు. ఇది ఒక మంచి అవగాహన. అండ్ ఇంకొకటి డాక్టర్, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్లుగా అసలు మన అందరం ఆరోగ్యంగా ఉండాలంటే ఫస్ట్ మన బోన్స్ చాలా బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి. వాటికి మీరు ఎలాంటి ఫుడ్ సజెస్ట్ చేస్తారు? అండ్ ఇందాక రుమేటెడ్ ఆర్థరైటిస్ చిన్న పిల్లల్లో కూడా ఇలాంటివి ఫేస్ చేస్తున్నారు చాలామంది. ముందు ఉన్నట్లుగా ఇప్పుడు లేవు జనరేషన్స్, చాలామంది బోన్స్ వీక్ ఉంటున్నాయి కాబట్టి. సో బోన్స్ గట్టిగా బలంగా ఉండాలి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అంటే ఫుడ్స్ ప్రత్యేకించి ఏం సజెస్ట్ చేస్తారు? సో ముఖ్యంగా ప్రజెంట్ ఉన్న లైఫ్ స్టైల్లో మనం అసలు సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వటం బాగా తగ్గిపోతుందండి. దీంట్లో ఇప్పుడు ప్రతి ఒక్కరిలో కూడా విటమిన్ డి అనేది బాగా తక్కువ ఉండటం చాలా సర్వసాధారణం అయిపోతుంది అనమాట. సో సన్లైట్ ఎక్స్పోజర్ అనేది ఖచ్చితంగా ఉండాలి. మనం ఐదర్ మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా మన కంఫర్టబుల్ టైంలో మనం అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ పాటు సన్లైట్కి ఎక్స్పోజ్ అవుతా ఆ టైంలో కొంచెం ఒక ఫ్రెష్ ఎయిర్ తీసుకునేటట్టుగా కొంచెం వాకింగ్కి వెళ్ళటమో, చిన్న కార్డియో ఎక్సర్సైజ్ చేసుకోవటమో ఇలాంటివి చేసుకోవటం వల్ల మనకి కాల్షియం మెటబాలిజం ఇంప్రూవ్ అవుతుంది, థైరాయిడ్ ఫంక్షన్స్ ఇంప్రూవ్ అవుతాయి, అండ్ విటమిన్ డి అనేది మనకి యాడిక్వేట్గా దొరుకుతూ ఉంటుంది. అండ్ బరువు పెరగకుండా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో దీనికి యాడిక్వేట్ స్లీప్ ఉండాలి, తగిన శారీరక వ్యాయామం ఉండాలి. సో ఈ రెండు మనం చేసుకునేటప్పుడు మనకి చాలా వరకు బెటర్ ఉంటుంది. ఇంకా డైట్ విషయానికి వస్తే కాల్షియం రిచ్ ఫుడ్స్ ప్రజెంట్ ఉన్న లైఫ్ స్టైల్లో డైట్కి యువత కానివ్వండి, మిడిల్ ఏజ్ వాళ్ళు కానివ్వండి ఇప్పుడు చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఈవెన్ అడల్ట్స్ కూడా ఆ అవగాహన వస్తుంది. దట్స్ ఎ గుడ్ సైన్ యాక్చువల్లీ. కాకపోతే మనం ఇక్కడ దాని ఒక డైట్ మీదనే కాకుండా ఈ బరువు పెరగకుండా ఉండేటట్టుగా సన్లైట్ ఎక్స్పోజర్ను కూడా మనం దృష్టిలో ఉంచుకునేటప్పుడు మనం ఈ ఆర్థరైటిస్ని చాలా వరకు అవాయిడ్ చేయొచ్చు. అండ్ కాల్షియం రిచ్ ఫుడ్స్ ఆకుకూరలు తీసుకోవటము, అండ్ యాడిక్వేట్గా మిల్క్ తీసుకోవటము, పర్టికులర్లీ ఉమెన్ అయితే మనకి కాల్షియంని బాగా పెట్టుకోవాలి. సో ముఖ్యంగా వీక్లో అట్లీస్ట్ ఒక 2-3 సార్లు అన్న ఆకుకూరలు తీసుకోవటం అనేది చాలా మంచిది. ఇంకా నాన్ వెజిటేరియన్ తీసుకోవచ్చు, అకేషనల్ లైక్ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఈజ్ ఓకే. చాలామంది రోజు నాన్ వెజ్ తినే అలవాటు ఉంటుంది. దీనివల్ల మనకి గౌటీ ఆర్థరైటిస్ పెరిగే అవకాశం ఉంటుంది. సో డైలీ ఇంటేక్ ఆఫ్ నాన్ వెజిటేరియన్ అంత మంచిది కాదు ఆర్థరైటిస్ విషయంలో. అకేషనల్గా లేదా వారంలో 1-2 సార్లు ఈజ్ ఓకే. అండ్ ప్రిఫరబుల్లీ ఫిష్ బాగా తీసుకోవడం చాలా బెటర్ ఉంటుంది అనమాట. సో ఇలాంటివి చేసుకోవటం వల్ల మనకి ఆర్థరైటిస్ రాకుండా ఉంటాయి, బరువు పెరగకుండా ఉంటాం. నాట్ ఓన్లీ ఆర్థరైటిస్ విషయంలో అనే కాదు, ఇన్ జనరల్గా కూడా ఓవరాల్ హెల్త్ మనకి బాగుంటుంది. ఓకే డాక్టర్, అండ్ ఇంకొకటి ఏంటంటే కూడా మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే సన్లైట్ కీ రోల్ ప్లే చేస్తుంది. మీరు అన్నట్లు సన్లైట్కి ఎవరు ఎక్కువ వెళ్ళట్లేదు. ఈ మధ్య చాలామంది మెడికల్కి వెళ్ళి ఆ విటమిన్ D3 టాబ్లెట్స్ తీసేసుకొని అది వీక్లీ వన్స్ అలా వేసేసుకుంటుంటున్నారు. ఈజ్ ఇట్ ఓకే? అది కరెక్టేనా? సో న్యాచురల్గా వచ్చే సన్లైట్ మనకి అందుబాటులో ఉండేటప్పుడు ఆర్టిఫిషియల్గా ట్యాబ్లెట్ల మీదకి దాకా వెళ్ళాల్సినంత అవసరం ఎందుకు ఏర్పడుతుంది? సో ప్రకృతి సహజంగా మనం ఇచ్చేటప్పుడు దాన్ని మనం వాడుకోవడం అనేది ఆల్వేస్ మంచిదనమాట. సో సహజంగా మన శరీరంలో ఆ విటమిన్ డి మెటబాలిజంని ఇంప్రూవ్ చేసుకోవడం, విటమిన్ డి న్యాచురల్ సోర్సెస్ని చేసుకోవడం వల్ల వచ్చే బోన్ డెన్సిటీ చాలా మంచిగా ఉంటుంది, హెల్దీ లైఫ్ని ఇస్తూ ఉంటుంది అనమాట. సో మనం పాడు చేసుకొని మళ్ళీ మందుల మీదకి వెళ్ళి బాధపడుతూ ఉండటం కన్నా అసలు దాన్ని అవాయిడ్ చేయటం అనేది మంచి విషయం అనమాట. సో రెగ్యులర్గా విటమిన్ డి కూడా మనకి ఎక్కువ మజ్జిగలో బాగా దొరుకుతూ ఉంటుంది, అండ్ కర్డ్లో కానివ్వండి, మజ్జిగలో కానివ్వండి. సో డైలీ కొంచెం ఈ విటమిన్ డి లెవెల్స్ తక్కువ ఉండేటప్పుడు బటర్ మిల్క్ కొంచెం తీసుకుంటూ ఉండటం ఒక 100 to 150 ml అన్న మనకి చాలా హెల్ప్ చేస్తూ ఉంటుంది అనమాట. డాక్టర్, అండ్ ఇంకొకటి ఏంటంటే కూడా నార్మల్లీ చాలా మంది ఏదైనా పెయిన్ తట్టుకోలేకపోతే లైక్ ఏదైతే అలోపతికి వెళ్ళిపోతారో, లేదంటే సర్జరీస్ అలాంటివి సజెస్ట్ చేస్తుంటారు, అలాంటివి వెళ్ళిపోతే ఈ మధ్య మనం కూడా చూస్తున్నాం మోకాళ్ళ మార్పిడి, కీళ్ళ మార్పిడి అలాంటివి చూస్తున్నాం కాబట్టి. సో అక్కడి వరకు వెళ్లకుండా హోమియోపతిలో మనం ఇది సాల్వ్ చేసుకోవచ్చా ఈ ప్రాబ్లమ్స్ని? తప్పకుండా అండి. సో మనకి హోమియోపతిలో చాలా మంచి అప్రోచెస్ ఉంటూ ఉంటాయి. చాలాసార్లు మీరు అన్నట్టుగా ఆఫ్ కౌంటర్లో వెళ్ళిపోయి ఏదో 1-2 నొప్పి గోళీలు తీసుకుంటూ ఉంటారు అనమాట. అక్కడ మనకి ఒక 5 రూపీస్ 10 రూపీస్ తోటి అయిపోయినట్టు ఉంటుంది కానివ్వండి, మనకి అక్కడ పెయిన్ రిలీఫ్ మాత్రమే వస్తుంది కానీ ఆ నొప్పికి కారణం ఏంటి అనేది మనకు అర్థం కాదు. సో ఇది ఏ రకమైన ఆస్టియో ఆర్థరైటిసా, గౌటీ
ఆర్థరైటిస్ అనేది తెలియకుండా ఈవెన్ సాధారణ నొప్పి గోళీలు కొన్ని సందర్భాల్లో హెల్ప్ చేయవు. అండ్ ఒకవేళ హెల్ప్ చేసినప్పటికీ కూడా ఒకసారి అలా జరిగినప్పుడు మళ్ళీ అదే రకమైన అలవాటుకి మనిషి అనేది అలవాటు పడిపోతూ ఉంటాడు. దానివల్ల కొన్నిసార్లు NSAIDs ఎక్కువగా వాడేటప్పుడు మనకి ఐదర్ కిడ్నీ ఫంక్షన్స్ కానివ్వండి, లివర్ ఫంక్షన్స్ కానివ్వండి దెబ్బతినే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఒకసారి డాక్టర్ని కలిసి మనం అసలు ఇది ఎందుకు వస్తుంది అని తెలుసుకునేటప్పుడు మనం ఫర్దర్ ప్రోగ్రెషన్ ఆఫ్ ద డిసీజ్ని అరెస్ట్ చేయొచ్చు. ఎప్పుడు కూడా మీరు ఇందాక అన్నట్టు ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. సో ఒకవేళ ఆస్టియోఆర్థరైటిస్ ఉంది లేదా వేరే ఆర్థరైటిస్ ఉంది, ఎర్లీ స్టేజెస్లోనే డయాగ్నోస్ చేసుకున్నప్పుడు మనకి ఈజీగా ట్రీట్ అయిపోతుంది అండ్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, కాంప్లికేషన్స్ ఉండవు. అండ్ హోమియోపతి మెడిసిన్స్ తోటి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు కూడా. సో మనకి ఇక్కడ ఈ మందులు తీసుకోవటం వల్ల ఒక సిమ్టమాటిక్ రిలీఫ్తో పాటు మనం ప్యాథాలజీని మనం ప్రోగ్రెస్ కాకుండా అరెస్ట్ చేసుకోవచ్చు అండ్ రివర్స్ చేసే అవకాశం కూడా ఉంటాయి అనమాట. దానివల్ల బెటర్ లైఫ్ స్టైల్ అనేది ఉంటుంది, క్వాలిటేటివ్ లైఫ్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో డాక్టర్ ఫైనల్గా మనం మాట్లాడుకుంటే చాలా మంది ఇప్పుడు గల్లీకి ఒక క్లినిక్ ఉంది, ఆయుర్వేదిక్ అన్నో రకరకాలుగా క్లినిక్స్ ఉంటున్నాయి, అన్ని చూసుకుంటున్నారు. ప్రతి ఒక్క హాస్పిటల్స్ కూడా అట్రాక్ట్ చేస్తున్నారు పేషెంట్స్ని. అండ్ పేషెంట్కి కూడా ఏంటంటే ఇప్పుడు ఏది సెలెక్ట్ చేసుకునే సిచ్యువేషన్ కూడా వాళ్ళకి వచ్చేసింది కాబట్టి సో హోమియో కేర్ ఇంటర్నేషనలే ఎందుకు, మేము ఇక్కడికి ఎందుకు రావాలి అని అంటే మీరు ఏం చెప్తారు? హోమియో కేర్ ఇంటర్నేషనల్లో ఈ కాన్స్టిట్యూషనల్ అప్రోచ్ అనేది చాలా క్లాసికల్గా ఫాలో అవటం జరుగుతుంది అనమాట. అందరూ కూడా MD డాక్టర్స్ టీమే ఉన్నది. సో ఇక్కడ అప్రోచ్ అనేది ప్రతి పేషెంట్కి ఒక ఇండివిజువలిస్టిక్గా దొరుకుతుంది అనమాట. ఇందాక నేను చెప్పినట్టుగా ఎవ్రీ పేషెంట్ ఈజ్ స్పెక్యులర్. సో ప్రతి పేషెంట్ని కూడా చేస్తూ ఉంటారు. అలాగే ఈ కాన్స్టిట్యూషనల్ అప్రోచ్ని ఎంత క్లాసికల్గా ఫాలో అవుతున్నాము అనేది ఇక్కడ రెగ్యులర్గా స్క్రీనింగ్ కానివ్వండి, ఆడిటింగ్ కానివ్వండి కూడా మళ్ళీ మనకి జరుగుతూ ఉంటుంది అనమాట. ఆ క్వాలిటేటివ్ అప్రోచ్ అనేది ఇక్కడ హోమియో కేర్ ఇంటర్నేషనల్లో చాలా మంచిగా దొరుకుతూ ఉంటుంది. అండ్ రెగ్యులర్గా ఫాలో అప్ చేయటము అండ్ ప్రతి పేషెంట్ని ఇండివిజువలిస్టిక్గా స్టడీ చేయడం వల్ల ఇండివిజువల్గా వాళ్ళ డైట్ అండ్ మేనేజ్మెంట్ మనం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అనమాట. సో వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు. చాలామంది ఏం చేస్తుంటారు, ఫిజియోథెరపీ చేసుకుంటే బాగుంటుందనో లేదా వాకింగ్ చేయమని డాక్టర్ గారు అనో చాలా అగ్రెసివ్గా చేసేస్తుంటారు. అది కొంతమందికి నష్టం అవుతుంది. అలాగే కొంతమంది అమ్మో కాళ్ళు నొప్పులు వచ్చినాయి కదా అని కంప్లీట్ రెస్ట్లో ఉంటుంటారు. అది కూడా మంచిది కాదు. ఎందుకంటే ఎక్కువ రెస్ట్ ఉండేటప్పుడు మనకి జాయింట్ స్టిఫ్నెస్ ఇంకా ఎక్కువ అయిపోతూ ఉంటుంది. సో ఎవరిలో ఎటువంటి మేనేజ్మెంట్ ఇవ్వాలి, ఎవరికి ఎటువంటి డైట్ ఇవ్వాలి, వాళ్ళకి ఇతర ఆరోగ్య సమస్యలు ఏమున్నాయి, ఇలా అన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ఒక్కొక్క పేషెంట్ని ఒక్కొక్క ఇండివిజువల్ని మనం ఒక పర్టికులర్ కేస్ని పర్టికులర్ అప్రోచ్తో చేయడానికి ఇక్కడ ఉన్న టీమ్ ఆఫ్ డాక్టర్స్ అడిక్వేట్గా ట్రైన్డ్ అండ్ హైలీ క్వాలిఫైడ్ డాక్టర్స్ అనమాట. సో ఈ కాన్స్టిట్యూషనల్ అప్రోచ్ తోటి అందుకే మనం బెటర్ రిజల్ట్స్ తేపట్టగలుగుతాం. అంటే వరల్డ్ క్లాస్ హోమియోపతి అంటున్నారు కాబట్టి చాలా బ్రాంచెస్ ఉన్నాయి హోమియో కేర్ ఇంటర్నేషనల్. సో ప్రతి బ్రాంచెస్ లో ఇలాంటి ట్రీట్మెంటే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, ప్రతి బ్రాంచ్ లో కూడా ఆల్ హోమియో కేర్ ఇంటర్నేషనల్ బ్రాంచెస్ నియర్లీ 60+ క్లినిక్స్ ఉన్నాయి మనకి 5 స్టేట్స్లో ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్నాయి. సో అన్ని బ్రాంచెస్లో కూడా ఇదే గైడ్ లైన్స్ ఫాలో అవుతారు. ఇంతే క్వాలిటేటివ్ అప్రోచ్ అనేది దొరుకుతుంది అనమాట. ఓకే, ఫైనల్గా చెప్పాలంటే ఇప్పటివరకు మీరు ఎంతమంది సక్సెస్ఫుల్ పేషెంట్స్ని ట్రీట్ చేస్తారు? సో హోమియో కేర్ ఇంటర్నేషనల్లో మనకి మోర్ దెన్ 90% ఆఫ్ సక్సెస్ రేట్ ఉందని మనం కాన్ఫిడెంట్గా చెప్పుకోవచ్చు అండి. అండ్ మిగతా 10% ఆఫ్ కేసెస్ కూడా ఏంటి అంటే ఒక్కొక్కసారి కొన్ని సమస్యలు చాలా మొండిగా ఉంటాయి, చాలా ఇర్రివర్సిబుల్ ప్యాథాలజీస్ వచ్చేసి ఉంటాయి. ఉదాహరణకి రొమటాయిడ్ ఆర్థరైటిస్లో డిఫార్మిటీస్ వచ్చేసి ఉంటాయి అనమాట. అలాంటి కేసెస్లో మనం ప్యాలియేటివ్ మేనేజ్మెంట్ అంటే వాళ్ళకి రిలీఫ్ మాత్రమే తెప్పగలుగుతూ ఉంటాం అనమాట, అంత వర్స్ట్ అయిపోయినప్పుడు. సో అలాంటి కేసెస్ కొన్ని ఉంటాయి అనమాట. సో బట్ ఓవరాల్గా ఎటువంటి అప్రోచ్ చూసినా కానీ ది బెస్ట్ రిజల్ట్స్ మనకి హోమియో కేర్ ఇంటర్నేషనల్ దొరుకుతాయి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్, మీ వాల్యుబుల్ టైం మా కోసం కేటాయించినందుకు. సో చూసారు కదా, డాక్టర్ గారు చెప్పిన ఈ సలహాలు సూచనలు మీకు ఉపయోగపడతాయని అనుకుంటున్నాం. అండ్ అదేవిధంగా హోమియో కేర్ ఇంటర్నేషనల్కి సంబంధించి ఫ్రీ కన్సల్టేషన్ కూడా ఉంది కాబట్టి వీళ్ళైతే స్క్రీన్ పైన ఉన్న నంబర్స్కి మీరు కన్సల్ట్ చేయొచ్చు. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.